హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 థర్డ్ వీక్ ఎలిమినేషన్స్లోని ఎవరున్నారు, ఎవరికి ఓటింగ్ ఎక్కువగా పడుతుంది, ఎవరికి ఓటింగ్ తక్కువగా పడుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, దానికన్నా ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మర్చిపోతున్నానండి, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బిగ్ బాస్ రిలేటెడ్ అయితే వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అదిరా సంగతి. ఫ్రెండ్స్, ముందుగా నామినేషన్లోని ఎవరున్నారు? దమ్ము శ్రీజ గారు ఉన్నారు, నెక్స్ట్ మనకి ప్రియ గారు ఉన్నారు, తర్వాత మన మాస్క్మైన హరీష్ అనియా, నెక్స్ట్ ఏంటంటే మనకి రాము రాథోడ్ గారు, రీతు చౌదరి గారు అయితే ఉన్నారండి. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారండి. దీంట్లోని ఓటింగ్ ఎక్కువగా ఎవరికి పడుతుందంటే మనకి బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. పవన్, మీకు ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నాను, అదేంటంటే నామినేషన్లోని మీరు ఒకరిని తీసేయండి అని అయితే అంటారనమాట. దాంట్లో దమ్ము శ్రీజ గారి ఫోటో అయితే తీసి పక్కనైతే పెడతాడు. దమ్ము శ్రీజ నామినేషన్లో లేదు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఓటింగ్లోని ఎవరు ముందు వరుసలో ఉన్నారంటే మనకి మొదటగా చెప్పుకున్నట్లయితే ఫ్లోరా షైనీ. ఈవిడికి ఏంటంటే క్రాస్ ఓటింగ్ పడుతుంది. సో ఏంటంటే మనకి సంజనా గల్రాని గారు ఎలిమినేట్ అవ్వలేదు, నెక్స్ట్ ఏంటంటే భరణి గారు ఎలిమినేట్ అవ్వలేదు, ఇమాన్యుయల్ గారు ఎలిమినేట్ అవ్వలేదు, మనకి ఇదేంటి మన తనూజా పుట్స్వామి గారు ఎలిమినేట్ అవ్వలేదు. ఇలా మహా దిట్టజంలోకి అయితే ఎలిమినేట్ అయితే అవ్వలేదు అనమాట. సుమన్ శెట్టి గారు కూడా ఎలిమినేట్ అయితే అవ్వలేదు. దీంట్లోని ప్రజలందరూ కూడా ఏం చూస్తున్నారంటే మహా బోరింగ్ పర్సన్ ఎవరు, కంటెంట్ అసలు ఇవ్వట్లేదు ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే క్రాస్ ఓటింగ్ అయితే జరుగుతుందండి ఎక్కువగా, ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్రాస్ ఓటింగ్ మొత్తం ఎవరైతే నామినేషన్లో లేరో ఈ ఓట్లన్నీ కూడా మనకి ఫ్లోరా షైనీ గారి మీద అయితే పడుతున్నాయి. దాదాపుగా ఏంటంటే 65 ఓటింగ్ పర్సంటేజ్తోనైతే రాకెట్లుగా అయితే దూసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఆవిడని టచ్ చేయడం అనేది వీళ్ళకి అసలు ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ వరుసలో ఉన్నది మనకి రాము రాథోడ్ కూడా రాను ముంబైకి రాను అనే పాటతోని ఎక్కడికో దేశాలకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఈ పాట కూడా కొద్ది బెనిఫిట్ అయితే అయింది రాము రాథోడ్కి. ఓటింగ్ కూడా మనకి 45% ఓటింగ్ అయితే రాము రాథోడ్కి అయితే బాగానే పడుతుంది అనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే రీతు చౌదరి, లాస్ట్ టైము మనకి విష్ణుప్రియ గారు ఏదైతే పిఆర్ టీం పెట్టుకున్నారో సేమ్ అదే పిఆర్ టీం కూడా మనకి రీతు చౌదరి గారు అయితే పెట్టుకున్నారండి. సేమ్ ఓటింగ్ అయితే థర్డ్ మనకి బాగానే ఉంది రీతు చౌదరి గారిది అయితే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎవరికి ఎందుకు ఎలా నచ్చుతున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కానీ ఇతను కూడా మనకి 35% ఓటింగ్తోనైతే మనకి 4th ప్లేస్లోనైతే ఉన్నాడండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఏదో పీకేస్తాడని చెప్పి ఏదో పొడిచేస్తాడని చెప్పేసి అయితే మనకి బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపించడం అయితే జరిగింది. అక్కడ ఏం చేస్తున్నాడో మనందరం చూస్తున్నాము. పులిహార యుద్ధం అన్నా సరే 6 గంటలకి స్టాప్ అవుతుంది, కానీ మనోడు గీకుతూనే ఉంటాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ యుద్ధ వీరుడు వస్తాడు గీకనందుకి. ఇలా ఏంటంటే ఈ చెత్త కంటెంట్ చూడబోతున్నారు. సో ఏంటంటే లాస్ట్ సెకండ్లోనైతే మనైతే పడేశారనమాట మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ని. నెక్స్ట్ లాస్ట్ వరుసలో ఉండేది మాత్రం ఏంటి అని అయితే ప్రియా గారు అయితే అంటారు కన్నా, లాస్ట్ మనకి 15% ఓటింగ్తో మాత్రమే ప్రియా గారు అయితే ఉన్నారనమాట. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో, మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ని తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.